తెలుగు రాష్ట్రాల్లో తెలుగు భాషను కనుమరుగు చేసే నిర్ణయాన్ని ప్రభుత్వం తీసుకోవడం బాధాకరమని తెలుగు పండితుల సంఘ నాయకులు మునీంద్ర అన్నారు. ఈ మేరకు బుచ్చిరెడ్డిపాలెం మండల తహసీల్దార్ అంబటి వెంకటేశ్వర్లకు తెలుగు భాష కాపాడాలని వినతిపత్రం సమర్పించారు. అనంతరం వారు మాట్లాడుతూ ప్రాథమిక స్థాయి నుండి మాతృభాషతో విద్యాబోధన జరగకపోతే విద్యార్థులు భాషా సామర్థ్యాలను సాధించలేరని అన్నారు. నాటి నుంచి నేటి వరకు ఎందరో మహనీయులు తెలుగు భాషాభివృద్ధికి వ్యవహార భాషలో బోధన జరిగితేనే విద్యార్థి సర్వతో అభివృద్ధి సాధించగలరని వారు కృషి చేశారన్నారు. మాతృభాష లేనిదే భావి భారత తెలుగు విద్యార్థులు భవిష్యత్తులో మనుగడ సాధించలేరని చెప్పారు. ఇతర రాష్ట్రాలలో తమ భాషలను ప్రేమించి విద్యార్థులకు వాటిని బోధిస్తుంటే తెలుగు రాష్ట్రంలో ఇందుకు భిన్నంగా జరగడం సరికాదని అన్నారు. ఇకనైనా ప్రభుత్వం తమ నిర్ణయాన్ని మార్చుకుని తెలుగు భాషను కాపాడాలని వారు డిమాండ్ చేశారు. అందరికీ నమస్కారం. నా పేరు మునీంద్ర, హిందీ పండిట్గా పనిచేస్తున్నాను. ఈరోజు మన తెలుగు రాష్ట్రంలో తెలుగు మాధ్యమం చదివే దానికి ఆస్కారం లేకుండా తెలుగు మాధ్యమాన్ని ప్రభుత్వం తీసివేసింది. అలాగే ప్రాథమికోన్నత పాఠశాలల్లో తెలుగు భాషోపాధ్యాయ పోస్టు లేకుండా కూడా తీసివేశారు. ఈ విధంగా తెలుగు రాష్ట్రంలో ఇన్ని అరాచకమైన చర్యలు చేయడం చాలా సమంజసమేం కాదు. దీన్ని అందరూ మేము ఖండిస్తున్నాం. ఇకనైనా ప్రభుత్వం మేలుకొని మన తెలుగు రాష్ట్రంలో ప్రాథమికోన్నత పాఠశాలలో తెలుగు పండిట్ పోస్టును, అలాగే 1 నుండి 10 వరకు తెలుగు మీడియం, ఇంగ్లీష్ మీడియంకి సమాంతరంగా, ఇంగ్లీష్ మీడియంకి వ్యతిరేకం కాదు, ఇంగ్లీష్ మీడియంకి సమాంతరంగా తెలుగు మీడియం కూడా ప్రవేశపెట్టాలనేసి ప్రభుత్వాన్ని ఈ విధంగా మేము విన్నవించుకుంటున్నాం. ఈరోజు ఎంఆర్ఓ గారికి మరియు ఎండిఓ గారికి, ఎంఆర్సీలో ఎంఈఓ గారికి కూడా మెమోరాండాలు ఇస్తున్నాం. ఈ విధంగా మండల వారీగా, జిల్లాల వారీగా, రాష్ట్ర వారీగా మేము ఆందోళన చేయదలుచుకున్నాం. త్వరగా దీన్ని పరిష్కారం చేయవలసిందిగా మేము అందరం కోరుతున్నాం. ధన్యవాదాలు. థ్యాంక్ యూ.